హలో మూవీ లవర్స్. రాకేష్ వర్మ డైరెక్షన్లో హీరో నవీన్ చంద్ర యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ బ్లైండ్ స్పాట్. అలీ రెజా, రాశీ సింగ్, రవి వర్మలు క్రూషియల్ రోల్స్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా, మర్డర్ మిస్టరీ అని కూడా అనొచ్చు. 1 hour 31 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అనుమానాస్పదమైన సిచ్యువేషన్లో సూసైడ్ చేసుకున్న దివ్యని సూసైడ్ కాదని మర్డర్ అని పసిగట్టిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఆ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఎంగేజింగ్గా లేని స్క్రీన్ ప్లేతో పాటు రొటీన్ మర్డర్ మిస్టరీని కథగా రాసుకున్న డైరెక్టర్ రాకేష్ వర్మ 1-2 ట్విస్టులు తప్ప మిగతా సినిమాలో ఎక్కడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల తను తీసిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చాలా చప్పగా అనిపించింది నాకైతే. దర్శనం భట్ సినిమాటోగ్రఫీ బాగుంది, శ్రీధర్ మద్దూరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేసుంటే బాగుండేది అనిపించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ గా నవీన్ చంద్ర సూపర్ గా సెట్ అయ్యాడు. లుక్స్ తో పాటు తన యాక్టింగ్ కూడా బాగుంది. దివ్యగా రాశీ సింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అలీ రెజాకి చాలా డేస్ తర్వాత ఒక మంచి రోల్ దొరికింది. బిజినెస్ మ్యాన్ జయరామ్ గా రవి వర్మ యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. గాయత్రి భార్గవితో పాటు మిగతా యాక్టర్స్ కూడా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది ఈ మూవీ. థియేటర్స్ లో చూడాల్సిన మూవీ అయితే కాదు ఇది. మర్డర్ మిస్టరీ మూవీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా మూవీస్ నచ్చేవాళ్ళు ఓటీటీలో వచ్చాక ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.